ఏపీ శ్రీశైలంలో సముద్రపు కొరల్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు డీఆర్ఐ అధికారులు. సముద్ర గర్భంలో ఉండే కొరల్ బ్లాక్, సాఫ్ట్ కొరల్స్ ను సముద్రపు శంకులని చెప్పి భక్తులను విక్రయిస్తున్నారు. శ్రీశైలంలోని వనమూలికలు విక్రయించే దుకాణాల్లో విక్రయిస్తుండగా అటవీ శాఖ అధికారులతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా బ్లాక్, సాఫ్ట్ కొరల్స్ శంకులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వైల్డ్ లైఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా 1972 యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవన్నారు శ్రీశైలం అటవీ శాఖ అధికారులు. 30వ తారీఖు సుమారు 10 గంటల సమయంలో డిఆర్ఐ టీం హైదరాబాద్ వారి యొక్క టీము, డిప్యూటీ డైరెక్టర్ వారి యొక్క టీము మన శ్రీశైలం ఆర్టీసీ బస్ స్టాండ్ జంక్షన్ లో వచ్చి మాకు ఇంటిమేషన్ చేయడం అయింది. మేము మా సిబ్బందితో కూడా వెళ్ళాము. అక్కడ వెళితే ఒక వ్యక్తి ఒక ఆటో, 2 వీలర్ లో ఈ కొంత సరుకు తీసుకొని వాళ్ళు అదుపులో ఉండగా మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది సీ ఫ్యాన్స్, సాఫ్ట్ కోరల్స్, బ్లాక్ కోరల్స్ అని చెప్పి సముద్రం యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి జంతుజాలంలో ఉన్నటువంటివి. అవి ఒక జంతువులు. ఆ జంతువుల నుంచి అవి తీసుకొచ్చి ఒంగోలు నుంచి ఆ వ్యక్తి మున్నా సీను అనే వ్యక్తుల ద్వారా దాన్ని తీసుకొని ఇక్కడ ఈ వీళ్ళు ఎవరు ఆంజనేయులు, తర్వాత వెంకటరమణ అనే వ్యక్తులు వాటిని ఫ్రేములు కట్టి దిష్టికి, తర్వాత మహేంద్రజాలం, ఇంద్రజాలం అనే పేరుతో వాటిని ఫ్రేములు కట్టి వాటిని ఫేక్ నేమ్స్ తో ఏదో పెట్టి వాళ్ళ యొక్క బ్రతుకు జీవనం కోసం దిష్టికి మంచిది, తర్వాత మీ యొక్క వాస్తు దోషాలకు పనికొస్తుంది, తర్వాత మీ యొక్క జాతకాలు పనికొస్తాయి అని చెప్పి ఫేక్ నేమ్స్ ఏదో పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటుండగా ఆ డిఆర్ఐ టీమ్ కి ఇంటిమేషన్ వెళ్తే వాళ్ళు వచ్చి అక్కడ పట్టుకోవడం అయింది. ఇది శ్రీశైలంలో ఇంతకుముందు కూడా ఎప్పుడు